ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసి ఒక ట్రైన్ వ్లాగ్ అనమాట. ప్రజెంట్ అయితే నేను గోవాలో ఉన్నాను. గోవా నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్కి ట్రైన్లో ఎలా రీచ్ అవ్వాలి, ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మాన్సూన్ కాబట్టి వెస్టర్న్ ఘాట్స్లో ఈ ట్రైన్ జర్నీ సూపర్గా ఉంటుంది. ఈరోజు ఈ ట్రైన్ జర్నీలో నేను గోవా నుంచి మీరు ఏ ట్రైన్ క్యాచ్ చేస్తే దూద్సాగర్కి రీచ్ అవ్వగలరు, ఏ టైంలో వెళ్ళగలరు, జర్నీ పీరియడ్ అంతా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఒక పక్క సముద్రం అన్నమాట. సో అది గోవా బీచ్. సో ఇలా 2-3 బీచ్లు అయితే మనకి ఈ జర్నీలో స్టార్టింగ్లోనే ఉంటాయి. తర్వాత అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట. ఫుల్ ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీలో ఎవరైనా గోవా నుంచి దూద్సాగర్ వెళ్ళాలనుకుంటే ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే కనుక 3,000 నుంచి 3,500 మధ్య అయితే తీసుకుంటారు. 4-5 అయితే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా జంగల్ సఫారీ పాయింట్ దగ్గర అయితే మళ్ళీ డ్రాప్ చేసేస్తాడు. సో మళ్ళీ రిటర్న్ కూడా గోవాకి డ్రాప్ చేసేస్తాడు అనమాట. సో సఫారీ అవి ఇంక్లూడ్ కాదు. జీప్ సఫారీ వాటికి మీరు పేమెంట్ అయితే చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం వెళ్ళాల్సిన స్టేషన్ వచ్చేసి ఒకవేళ దూద్సాగర్ వెళ్ళాలనుకుంటే కూలెంలో అయితే దిగాలి. సో ఈ లైన్లో ఒక పెద్ద స్టేషన్ అంటూ ఏమైనా ఉందంటే అది మడ్గావ్ అన్నమాట. సో మడ్గావ్ చాలామంది గోవా వచ్చిన మడ్గావ్లో కూడా స్టే చేస్తారు. వాళ్ళు వాస్కోకి అయితే రావసరం లేదు, వాస్కో డ గామా స్టేషన్కి. ఎందుకంటే ఈ ట్రైన్ మడ్గావ్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది కాబట్టి మీరు హ్యాపీగా మడ్గావ్లో అయితే క్యాచ్ చేయొచ్చు. ట్రైన్ అయితే ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్. అందులోని ఇప్పుడు ఇంకా దూద్సాగర్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట. సో దూద్సాగర్ వచ్చేసి వాటర్ ఫాల్ మనకి అక్టోబర్ నుంచి అయితే జీప్ సఫారీ అలౌ చేస్తారు. అలాగే ట్రెక్కింగ్ కూడా అప్పటి నుంచి అలౌ చేస్తారు. ఇప్పుడు చాలామంది అన్అఫీషియల్గా వెళ్తున్నారు, కానీ అది డేంజర్ అనమాట. అస్సలు చాలా వరస్ట్గా ఉంటుంది వెదర్ అయితే. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టుకుంటే కొంచెం రిస్క్ అనమాట, పనిష్మెంట్ అది ఇస్తుంటారు. సో నేను ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందని మీకు క్యాస్టల్ రాక్ వరకు వెళ్ళి చూపిద్దామని వచ్చాను. సో మన ట్రైన్ అయితే మడ్గావ్ స్టేషన్ అయితే రీచ్ అయింది. ఆ మడ్గావ్ స్టేషన్లో కొంతమంది ఎక్కితే ఎక్కొచ్చు అనమాట. సో మడ్గావ్ స్టేషన్ అయితే మేజర్ రైల్వే స్టేషన్. అంటే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద స్టేషన్ల నుంచి అన్నీ కూడా మడ్గావ్ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి బై రోడ్ అయితే గోవాకి అయితే రీచ్ అవ్వాలి. మడ్గావ్ నుంచి పంజిమ్కి వచ్చేసి బై రోడ్ డిస్టెన్స్ 34 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అయితే మీరు గమనించాలి.
కూలెం స్టేషన్ వరకు వెళ్తే మనకు వాటర్ ఫాల్ అయితే కనిపించదు. కూలెం తర్వాత మనకి వాటర్ ఫాల్ అయితే వస్తుందన్నమాట. సో కూలెం తర్వాత వాటర్ ఫాల్ మనకి ట్రైన్ జర్నీలో కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే క్యాస్టల్ రాక్ అనే స్టేషన్లో మనం దిగుతాం అనమాట. సో అక్కడ వరకు నా బ్లాగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫాల్ని ట్రైన్ వ్యూలో ఎలా ఉంటుందో చూపించడానికి అండ్ ఈ లైన్లో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపించడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. మామూలుగా లేదు అసలు, చెప్పడానికి అయితే సూపర్గా ఉంది. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా. మ్యాక్సిమం మాన్సూన్లో డే అంతా కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఇలానే ఉంటుంది. వర్షం పడుతూ ఫాగీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ట్రైన్లో మీరు దూద్సాగర్ వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మీరు వాస్కోడ గామా రైల్వే స్టేషన్కి అయితే రావాలి. సో మనకి మీరు పంజిమ్లో స్టే చేస్తే కనుక 20 కిలోమీటర్స్ అయితే వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. వాస్కోడ గామా, డబ్బోలింగ్ అండ్ వాస్కోడి గామా ఈ ప్రాంతంకి అయితే రావాలి. ఇక్కడి నుంచి అయితే ట్రైన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. లేదు మీరు క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోతానంటే కనుక పంజిమ్ నుంచి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో బ్యూటిఫుల్ వ్యూస్ అయితే వస్తున్నాయి. మన ట్రైన్ అయితే స్పీడ్ పెంచేసాడబ్బా, చాలా స్పీడ్ కొడుతున్నాడు అసలు. సింగిల్ లైన్ కదా, ఇంకా ఎక్కడైనా ఆపితే ఆగిపోవాలి తప్పించి మామూలుగా చితక కొడుతున్నాడు అనమాట. సో ఏదో స్టేషన్ వస్తుంది, మేబీ నాకు తెలిసి కూలెం వస్తుంది అనమాట. సో కూలెంకి దగ్గరలో ఉన్నాం మనం. సో ఇక్కడ ఈ పాయింట్లో మీరైతే దిగిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం అయితే జీప్ సఫారీ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. సో కూలెం స్టేషన్ గుర్తుపెట్టుకోండి, కూలెం స్టేషన్లో దిగాలి మీరు దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే. మళ్ళీ యాస్టీజ్ మీరు రిటర్న్ మళ్ళీ ఇలాగే వాస్కి వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5:30కి అయితే ప్యాసింజర్ ఉంటుంది. మార్నింగ్ వాస్కోలో 7:30, ఈవినింగ్ కూలెంలో 5:30. నేను డిస్క్రిప్షన్లో ట్రైన్ నెంబర్స్ ఇస్తాను, పర్ఫెక్ట్ టైమింగ్స్ అనమాట. మీరు వెళ్ళి దూద్సాగర్లో ఎంజాయ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈవినింగ్ 5:30కి అయితే కూలెంకి వచ్చేయండి. కూలెంలో మీకు ప్యాసింజర్ ట్రైన్ రెడీగా ఉంటుంది, ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు వాస్కోడ గామా తీసుకెళ్ళడానికి మీకైతే 2 hours పడుతుంది. అంటే ఎగ్జాక్ట్గా 7:30కి అయితే మీరు రీచ్ అయిపోతారు. సో ట్రైన్లో మీరు దూద్సాగర్ వెళ్ళాలనుకుంటే ఈ 2 ట్రైన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టనల్స్ అయితే స్టార్ట్ అయిపోయి. ఎప్పుడైతే టనల్స్ స్టార్ట్ అయ్యాయో మనం వాటర్ ఫాల్కి అయితే దగ్గర అవుతున్నాము. ఈ రూట్లో చాలా టనల్స్ ఉంటాయండి. అప్ టు మీరు లోండా వెళ్ళే వరకు కూడా ఉంటాయి. సో లోండా అనేది ఒక ఘాట్ సెక్షన్ ఎండింగ్ పాయింట్ అనమాట. అక్కడ వెళ్ళే వరకు కూడా మీకైతే టనల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. చాలా టనల్స్ వస్తాయి. కంప్లీట్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఫుల్గా ఫాగ్ అయిపోయింది మొత్తం అంతా కూడా. వర్షం కూడా ఎక్కువైపోయింది. ఇంకొక 5 minutesలో మనం అయితే చాలా దగ్గరగా ఉన్నాం వాటర్ ఫాల్కి. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ వస్తుంది అనమాట, అంటే లాంగ్ వ్యూ వస్తుంది. బ్రిడ్జ్తో పాటు వ్యూ అయితే వస్తుంది అనమాట. సో తర్వాత రైట్ సైడ్ వ్యూ వస్తుంది. రైట్ సైడ్ వ్యూ ఏంటంటే క్లోజ్గా ఉంటుంది వాటర్ ఫాల్కి. సో అబ్జర్వ్ చేయండి, నేను మీకు ముందుగా చెప్తున్నాను అనమాట. అంటే చాలామంది ఎటు వస్తుంది అని అడుగుతారు. సో మొదటగా ట్రైన్ వెళ్తున్న రూట్కి లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది, అది లాంగ్ వ్యూ అనమాట. అంటే ట్రైన్ బ్రిడ్జ్తో సహా కనిపిస్తుంది అనమాట. సో అది దాటిన ఒక 2-3 నిమిషాలలో రైట్ సైడ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. అది ట్రైన్కి దగ్గరగా, అంటే ఏదైతే బ్రిడ్జి లాంగ్ వ్యూలో చూస్తామో
ఆ బ్రిడ్జి నుంచే ట్రైన్ వెళ్తుంది అనమాట. సో అంటే ఎంత దగ్గరగా మనకు వాటర్ ఫాల్ ఉంటుందో ఒక్కసారి మీరు గెస్ చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఆ లెఫ్ట్స్లో అబ్జర్వ్ చేస్తే మీకు నేనైతే వీడియో స్లో చేస్తున్నాను మీకోసం. సో ఆ వీడియోస్ ఎందుకంటే ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. సో మీకు ఇక్కడ నోటీస్ చేస్తే వాటర్ ఫాల్ అయితే మీకు కనిపిస్తుంది. అది చూసారా వాటర్ ఫాల్ అయితే ఒక ఇంకా ఒక చిన్న గ్యాప్, అంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువైపోయింది కదా, అందువల్ల కనిపించట్లేదు అనమాట, చెట్లే అడ్డేసాయి. సో ఇప్పుడైతే క్లియర్ వ్యూ వస్తుంది. మీరు చూడండి, స్లో చేశాను వీడియోని, చూడండి క్లియర్ వ్యూ అయితే వస్తుంది. వాటర్ ఫాల్ చూసారా, అది ట్రైన్ బ్రిడ్జ్ చూసారా, అదే బ్రిడ్జ్ మీద మన ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వాటర్ అయితే ఫ్లో అయిపోద్ది అనమాట. సో ఎక్కడైతే బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో అయిపోతుందో అక్కడ మనకి అలౌ చేస్తారనమాట టూరిస్టులని వాటర్లో ఆడుకోవడానికి వాటికి. సో అందరూ కంగారు అయిపోతున్నారు ట్రైన్లోని వ్యూ కోసం అని. సో నేను లెఫ్ట్లో ఉన్న వాడిని రైట్లోకి వచ్చాను అనమాట. సో ఇక్కడైతే మీకు మళ్ళీ ఒక టనల్ వస్తుంది. ఈ టనల్ దాటిన తర్వాత మీకు క్లోజెస్ట్ వ్యూ ఆఫ్ ద దూద్సాగర్ వాటర్ ఫాల్ వస్తుంది. సో ఆ ట్రైన్ ఆపుతాడేమో చూసాము, ఒక్కోసారి లక్ ఉంటే ట్రైన్ ఆపుతాడు అనమాట. కానీ మాకు ఈరోజు లక్ లేనట్లుంది, అందుకని ట్రైన్ అయితే స్లో కూడా చేయలేదు, నార్మల్ స్పీడ్లోనే కొట్టుకుని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఒక టనల్ వస్తుంది. టనల్ తర్వాత మనకైతే వాటర్ ఫాల్ క్లోజెస్ట్ వ్యూ అయితే వస్తుంది. సో నేను స్లో చేశాను వాటర్ ఫాల్ మీకు చూస్తారని. సో చాలా దగ్గరగా వాటర్ ఫాల్ దగ్గరగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఎంత పెద్దగా, ఎంత అదే దూద్సాగర్ అనేందుకు పాల సముద్రంలాగా వస్తుంది అనమాట, నొరగగా. చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి, అసలు ఏం కనిపించలేదు, ఫాగ్ అయితే అడ్డేసింది మొత్తం. అది చూసారు కదా వ్యూ, అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఒకవేళ మన ట్రైన్ ఆగితే కనుక అక్కడికైతే వెళ్ళి వ్యూ అయితే ఫోటోలు అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ అయితే క్రాస్ చేస్తాం అనమాట. క్రాస్ చేసి క్యాస్టల్ రాక్ వరకు నా జర్నీ వెళ్తుంది. ఈ ఆన్ ద వేలో ఉన్న వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఎప్పుడు చెప్పేదే, ఇంతవరకు మీరు నా వీడియో చూస్తున్నారంటే కంటెంట్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది మీకు. సో ఒకవేళ నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఒక షేర్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. మనమైతే దూద్సాగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. చూసారు కదా బోర్డు, చిన్న స్టేషన్ అనమాట దూద్సాగర్, కానీ అందరూ కూలెంలో దిగుతారు. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ బాలు వ్లాగ్స్.